హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే సింపుల్గా ప్రాన్స్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ముందుగా అయితే పాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ప్రాన్స్ ఫ్రై కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇందులో అయితే కొంచెం జీలకర్ర, ఒక 4 లవంగాలు, చిన్న దాచిన చెక్క ముక్క అయితే వేసుకొని బాగా అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వేపుకోవాలండి. మనకి ఈ ఫ్రై అయితే చాలా రైస్లోకి, చపాతీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పొడవుగా చీలిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి. ఇప్పుడైతే మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ అయితే ఒకసారి వాటర్లో వేసి తీసేసిన ప్రాన్స్ అండి అవి, అందుకే వైట్ కలర్లో ఉన్నాయి కదా. అలా వేస్తే స్మెల్ అంటే ఏమైనా ఉంటే పోతుందండి. అందుకని ఒకసారి మనం బాగా క్లీన్ చేసాక కొంచెం స్టవ్ పెట్టేసి వాటర్ అంతా పోయాక మనం ఇందులో ఫ్రై చేసుకుంటే మనకి ప్రాన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. వేస్ట్ వాటర్ అంతా పారబోసేయాలండి. ఈ విధంగా అయితే బాగా వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రైకి సరిపోయినంత కారం అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. మళ్ళీ సాల్ట్ అయితే బేగా కరిగిపోతుంది. అది ఉప్పు కళ్ళు వేస్తే, రాక్ సాల్ట్ వేస్తే మాత్రం అందులో అలా ఉండిపోతుంది. నేనైతే సాల్ట్ వేసాను. ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మంచిగా వేపుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకోవడం వల్ల మసాలాలన్నీ కూడా ప్రాన్స్కి బాగా పడతాయి. అప్పుడైతే మనం ప్రాన్స్ తినేటప్పుడు మనకు ఆ మసాలా ఫ్లేవర్ అయ్యి చాలా టేస్టీగా అనిపిస్తాయి. కొంచెం 1 స్పూన్ వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బాగా వేపుకోవాలి. ఓకే అండి. ఇప్పుడైతే మనం కొంచెం ధనియాల పొడి వేసాం కదండి, అదే టైంలో నేను గరం మసాలా కూడా వేసాను. ఇది కొంచెం మిస్ అయింది. చూస్తున్నారు కదా, ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని బౌల్లోకి తీసుకుంటే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది వేడి అన్నంలో పెట్టుకొని తిని, లేకపోతే చపాతీ చేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు ఒకసారి ట్రై చేయండి.